ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని యంత్ర పరికరాలు లేకపోవడం బయటికి వెళ్లాల్సి వస్తుంది. దారంట వెళ్ళే ప్రయాణికుల వద్ద కూడా భిక్షాటన చేస్తూ ఏడు నెలల నుంచి కూడాను గుండె సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు జరగడం లేదు. యోగాంధ్ర పేరుతో అధికారికంగా 300 కోట్లు ఖర్చు పెట్టారని కలెక్టర్ గారు స్వయంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. మిషన్ ఖరీదు 2 కోట్లు. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని కేజీహెచ్లో ఏదైతే కార్డియాలజీ వార్డుకి సంబంధించి కూడా యంత్ర పరికరాలు లేకపోవడంతో అనేక మంది రోజులు బయటికి వెళ్లాల్సి వస్తుందంటే కూడా ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి వెంటనే కేజీహెచ్ కార్డియాలజీ వార్డులో యంత్రాలు పెట్టాలంటే కూడా వామపక్ష పార్టీలు కేజీహెచ్ ముందు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దారంట వెళ్ళే ప్రయాణికుల వద్ద కూడా భిక్షాటన చేస్తూ వారు కూడా వినూత్న నిరసన చేపట్టారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. సార్, ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు ఈరోజు ఇక్కడ కేజీహెచ్ దీన్ని ఆందోళన చేస్తున్నారు? కేజీహెచ్లో గత 7 నెలల నుంచి కూడాను గుండె సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు జరగడం లేదు. ఎందుకు జరగలేదని అడిగితే సంబంధిత మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ చెడిపోయిందని చెప్తున్నారు. మిషన్ ఖరీదు 2 కోట్లు. ఇప్పటి వరకు ఆ మిషన్ని అద్దె ప్రాతిపదికన అద్దెకి తెచ్చి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేశారు. మరి ఈరోజు 2 కోట్లు పెట్టి మిషన్ లేదని చెప్పి 7 నెలల నుండి అన్ని పత్రికల్లోనూ అన్ని ఛానల్లోనూ కోడే కూస్తున్న కూటమి ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీసం చలనం లేకుండా పేదవాడికి వైద్యం దూరం చేసేటట్లు ఈరోజు వైద్య ఆపరేషన్లు చేయకుండా నిలిపేయడం అత్యంత దుర్మార్గం. ఈరోజు యోగాంధ్ర పేరుతో అధికారికంగా 300 కోట్లు ఖర్చు పెట్టారని కలెక్టర్ గారు స్వయంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అనధికారికంగా మరి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్కరోజు కార్యక్రమం కోసం. ఈరోజు ఉత్తరాంధ్రకి ఆరోగ్య ప్రధాని అని ఒక ఉత్తరాంధ్ర కాదు, చుట్టుపక్కల ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడాను ఈ హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. మరి ప్రజానికానికి వైద్యం దూరం చేసే విధంగా ఈరోజు కేజీహెచ్లో వైద్య పరికరాలు లేవని చెప్పడం అత్యంత దుర్మార్గం, సిగ్గుచేటు. ప్రతిరోజు ప్రతి 2 రోజులకు 3 రోజులకి నగరానికి కూటమి నేతలు, ప్రభుత్వంలోని పెద్దలు అందరూ కూడా వస్తున్నారు. మరి కలెక్టర్ గారు ఈ హాస్పిటల్కి చైర్మన్, కలెక్టర్ గారి ఆఫీస్కి కోతవేడు దూరంలో ఉంది. కనీసం కోతవేడు దూరంలో ఉంటే ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుందో కలెక్టర్ గారు తెలియకపోవడం చాలా విచారించవలసిన విషయం. కలెక్టర్ గారు చైర్మన్ అయిన ఉండి, కలెక్టర్ గారే దీనికి ప్రధాన అధికారి అయి ఉండి ఈ హాస్పిటల్లో సామాన్యుడికి వైద్యం అందడం లేదు, సామాన్యుడికి గుండె జబ్బులు వైద్యం అందడం లేదు, ఆపరేషన్లు అవ్వట్లేదని తెలియకపోవడం అత్యంత అమానుషం. ఇప్పటికైనా కూటమి నేతలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ 2-3 రోజులు మిషన్ కొనేసి పెట్టాలి. లేని పక్షంలో నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలోనూ ప్రధాన వీధుల్లో సిపిఎం పార్టీ భిక్షాటన చేసి ఈ పరిష్కారం కొని కేజీహెచ్కి డొనేట్ చేస్తాను సందర్భంగా హెచ్చరిక. సార్, రోజుకి 2000 నుంచి 2500 మంది రోగులు వస్తూ ఉంటారు కదా, అటువంటిప్పుడు ఈ గుండె సంబంధించిన రోగులు ఇచ్చి వస్తూ ఉంటారు. ఇది లేకపోవడం వల్ల ఇబ్బంది కదా, ఏం చేయాలి? ఈరోజు గుండె జబ్బు వార్డు ఏదైతే ఉందో చాలా కీలకమైంది. విశాఖపట్నంలో ఎక్కడ లేని సదుపాయాలు ఇక్కడ కేజీహెచ్లో ఉన్నాయి. కేవలం మంచి డాక్టర్లు ఉన్నారు. వైద్య పరీక్షలు చేసే పరికరం లేదనేసి 6 మాసాల నుంచి ఇక్కడ ఆపరేషన్ ఆగిపోవడం అనేది చాలా విచారకరం. ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. ఎందుకంటే కేజీహెచ్ నిర్వీర్యం అయిపోతే, ఇక్కడ గుండె జబ్బు ఆపరేషన్ ఆగిపోతే ప్రైవేట్ కంపెనీలకు బాగా లాభాలు వస్తాయి. కేవలం ప్రైవేట్ కంపెనీలకి, ప్రైవేట్ హాస్పిటల్కి లాభాలు వచ్చే విధంగా ఇక్కడ గుండె జబ్బు వార్డుని నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీనికి డబ్బులు కొనడానికి డబ్బులు లేవని చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 100 కోట్ల రూపాయలు కంపెనీలకి రాయితీలు ఇస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకు అనేకమైన భూములు ఇచ్చేస్తున్నారు ఉచితంగా. అటువంటిది కేజీహెచ్లో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ పరికరం కొనలేకపోతున్నామంటే సిగ్గుచేటు. దానికి నిరసనగా ఈరోజు చంద్రబాబు నాయుడు సిగ్గుపడేలా ఈ యొక్క భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాం. ఇది కేవలం సింబాలిక్. ఈ భిక్షాటన కార్యక్రమం ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే విశాఖపట్నం అంతా కూడా మొత్తం ప్రజలందరి దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇది తెలియజేయడానికి సిపిఎం పార్టీ ఈ కార్యక్రమం ఖచ్చితంగా కొనసాగిస్తానే సందర్భంగా తెలియజేస్తున్నాం. వేల మంది రోగులు వస్తున్న కేజీహెచ్కి సంబంధించి
ఇక్కడ కేవలం 2 కోట్లు విలువ చేసే ఒక యంత్రం లేకపోవడం వల్ల అనేక మంది పేద రోగులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటు పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వందల వేల కోట్లు ఖర్చు పెడుతుంది. కేవలం 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక మిషన్ పెట్టకపోవడం వల్ల ఈ గుండె సంబంధిత ఎవరైతే వ్యాధిస్తున్నారో అంతా కూడా తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పేదలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి కేజీహెచ్కి ఇమీడియట్గా కూడా దీనికి సంబంధించి కార్డియాలజీలో ఏదైతే మిషన్ లేదో గుండెకి సంబంధించిన ఆపరేషన్ సంబంధించి ఇమీడియట్గా పెట్టాలంటే కూడా వామపక్ష పార్టీలు ఈరోజు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి ఇటు పరిస్థితుల్లో కూడా ఈ ఇమీడియట్గా పెట్టాలి, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన ఉద్యమం చేస్తామంటూ కూడా వామపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC 1 TV, విశాఖపట్నం.